రాజ్యాంగమా నీవు కడు పూజ్యరాలవు. క్యాలెండర్లో ఈ రోజు నవంబర్ 26 నీదే కదా. అశేష దేశ ప్రజలకు రక్షణ కవచం నీవు. దేశ ప్రజలకు ప్రాణం నీవు, ఆత్మ నీవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో చెక్కబడిన శిల్పం నీవు. 1949 నవంబర్ 26వ తారీఖున ప్రాణం పోసుకున్నావు. 1950 జనవరి 26వ తారీఖున నీవు నడక ప్రారంభించావు. ఈ ప్రజలకు సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించడం నీ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో కాలానుగుణంగా ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు పొందుచున్నావు. ప్రజలకు ప్రజాప్రభుత్వాన్ని అందించావు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలే సార్వభౌములని నొక్కి వక్కానించావు. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అనే వజ్రాయుధాన్ని తీసుకొచ్చావు. అహో రాజ్యాంగమా నీవు కడు పూజ్యరాలవు. ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించావు. స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు వంటి 6 హక్కులను కల్పించావు. ఈ హక్కులతో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి, సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించావు. మత స్వాతంత్రాన్ని ఇచ్చావు. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించావు. ఓ రాజ్యాంగమా, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకున్నావు. పాలకులైన నీ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ఎడల అవి రద్దుపరచడానికి కోర్టుకు హక్కునిచ్చావు. ఓ రాజ్యాంగమా, నీవు కడు పూజ్యరాలవు. దేశ ప్రజలకు దేశ సంపద చెందాలని, సమాజ స్థాపనకు, సామ్యవాద సాధనకు, ప్రజా సంక్షేమానికి ప్రజాప్రభుత్వాలు కృషి చేయాలని నొక్కి వక్కానించావు. ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చావు. జాతీయ జెండాను గౌరవించాలి, జాతీయ చిహ్నాలను గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలు బడిలో ఉండాలి. చదువు అనేది వాళ్ళ హక్కు అని తేల్చి చెప్పావు. సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని ప్రజాప్రభుత్వాలకి నిర్దేశించావు. అహో రాజ్యాంగమ్మా, నీవు కడు పూజ్యరాలవు. ప్రతి సంవత్సరం దేశ ప్రజలందరూ నేను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రజలు నీకిచ్చే గౌరవం. దేశ చరిత్రలో నీవు ఒక రోజును పొందావు. అదే నవంబర్ 26. నవంబర్ 26 ఈరోజు నీ రోజు. అహో రాజ్యాంగమా, నీవు కడు పూజ్యరాలవు. అంబేద్కర్ కి జై.